హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆడుకొచ్చి. ఇదేదో చికెన్ పచ్చడో లేకపోతే ఆవకాయ పచ్చడో అనుకుంటున్నారండి. కాదండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి కమ్మనైన రుచికరమైన నిలవ పచ్చడి అదేనండి. పన్నీర్తో ఆవకాయ ఎలా చేయాలో చెప్పేస్తాను. అలాగే మనం రోజు పెరుగు చట్నీ చేసుకుంటాం కదండి. కొంతమంది మజ్జిగ చట్నీ కూడా అంటారు, రైస్లో వేసుకొని తింటాం. అలాగే ఈరోజు వంకాయతో పెరుగు చట్నీ ఎలా చేయాలో, కమ్మటి వంకాయ పెరుగు చట్నీ తింటే ఒక్కసారి వదిలిపెట్టరండి. అది కూడా ఎలా చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ పాన్ లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, జాపత్రి, లవంగాలు వేసి అన్ని కూడా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్ ఆయిల్ వేసి 1/2 కిలో పన్నీర్ క్యూబ్స్ ని ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసేసుకుని పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో కరివేపాకు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి బాగా చల్లారాక ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఉప్పు, 5 టీ స్పూన్ల కారం, మనం తయారు చేసుకున్న పౌడర్ వేసేసి కాచి చల్లార్చుకున్న నూనె కూడా ఇంకో 1/2 కప్ వేసుకోవాలి. నేను శనగ నూనె తీసుకున్నాను. తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో 2 నిమ్మకాయల రసం వేసేసి మిక్స్ చేసి ఒక 3 గంటలు పక్కన ఉంచేయండి మూత పెట్టేసి. ఆ తర్వాత నూనె అంతా సైడ్ కి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే. అద్భుతంగా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన పికిల్ ఇది. ఎంత టేస్టీగా ఉందో. అయితే ఈ పెరుగు పచ్చడికి ఈ వంకాయలు అయితేనే బాగుంటాయి. ఈ వంకాయలు కండ్రగా ఉండవు, చాలా సాఫ్ట్ గా కూడా ఉండడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళకి చాలా బాగుంటాయి. వంకాయలని రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, నూనె, నీళ్లు వేసుకున్న మసాలాలు ముంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తవా మీద ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలను వేసేసి లో ఫ్లేమ్ మీదే అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. చాలా తొందరగానే సాఫ్ట్ గా అయిపోతాయి. ఒక గిన్నెలో ఉప్పు, పెరుగు వేసుకొని చిలకరించుకోవాలి. నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదు పెరుగు పచ్చడి కాబట్టి. తాలింపు కోసం నూనె, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి వేగాక పసుపు కూడా వేసి కలిపి స్టవ్ అనేది ఆపేయాలి. పెరుగులోని వేయించిన వంకాయ ముక్కలు, తాలింపు, కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.